పూర్వం ఒకానొక సమయంలో తిరుమల కొండపై వెలిసిన దైవం శివుడా, విష్ణువా లేక సుబ్రహ్మణ్య స్వామియా అనే సందేహం నెలకొంది. ఆ సమయంలో స్వామివారి విగ్రహానికి శంకుచక్రాలు లేకపోవడం, జటాజూటం వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో శైవులు అది శివస్వరూపమని, వైష్ణవులు అది విష్ణు స్వరూపమని వాదించుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయిన శ్రీ రామానుజాచార్యులు తిరుమలకు చేరుకున్నారు. ఆయన పురాణాలు, ఆగమ శాస్త్రాలను ఉదహరిస్తూ తిరుమలమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ శైవులు దీనిని అంగీకరించలేదు. చివరికి రామానుజులు ఒక మార్గాన్ని సూచించారు. మనుషులం మనం వాదించుకోవడం కంటే ఆ దైవాన్నే తన ఆయుధాలను ఎంచుకోమని అడుగుదామని ప్రతిపాదించారు. ఒక రాత్రిపూట గర్భాలయంలో శ్రీనివాసుని ముందు శంకుచక్రాలను, విష్ణువు చిహ్నాలు మరియు త్రిశూలం, డమరుకాన్ని, శివుని చిహ్నాలు ఉంచారు. ఆలయ తలుపులు మూసివేసి రాజముద్రలు వేశారు. బయట కట్టుదిట్టమైన కావలి ఏర్పాటు చేశారు. ఆ రాత్రంతా రామానుజాచార్యులు కొండ కింద పరమాత్మను ధ్యానిస్తూ గడిపారు. మరుసటి రోజు ఉదయం రాజాజ్ఞతో తలుపులు తెరిచి చూడగా అందరూ ఆశ్చర్యపోయే దృశ్యం కనిపించింది. గర్భాలయంలోని స్వామివారు శైవ ఆయుధాలను పక్కన పెట్టి రామానుజులు ఉంచిన బంగారు శంకుచక్రాలను తన 2 చేతులలో ధరించి దర్శనమిచ్చారు. దీనితో తిరుమల వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని లోకానికి చాటి చెప్పబడింది. ఈ ఘటన వల్ల భగవంతుడికే ఆయుధాలను ఇచ్చి ఆయన స్వరూపాన్ని నిలబెట్టినందుకు గాను రామానుజులను స్వామివారికి తండ్రి సమానులుగా భావిస్తారు. ఈ సంఘటన తర్వాత రామానుజులు తిరుమలలో వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు జరిగేలా సంస్కరణలు చేపట్టారు. శ్రీనివాసుని అనంతకోటి కృపకు పాత్రులైన రామానుజుల భక్తికి ఈ కథ గొప్ప నిదర్శనం. ఇప్పటికీ తిరుమల శ్రీవారికి అలంకరించే శంకుచక్రాలు రామానుజులు సమర్పించినవే అని భక్తుల నమ్మకం. స్వామివారికి శంకుచక్రాలను సమర్పించిన ఘట్టం వైష్ణవ సాంప్రదాయంలో ఒక అద్భుతమైన చరిత్ర. జై శ్రీమన్నారాయణ.